చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. చక్కటి పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన మనందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఇంకా కుర్చీలలో కావాలంటే కూర్చోండమ్మా, ప్రశాంతంగా ఉంటుంది. సరే, ఈ సమయం ముందు మనము ప్రభు యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము మత్తయి సువార్త 16వ అధ్యాయము మొదటి నుండి కొన్ని లేఖనాలను మనం చదువుకుందాం. 3 వచనాల వరకు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 1 నుండి 3 వచనములు గట్టి చదవండి. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా, ఆయన ఇట్లా, నేను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. ఓ వేషధారులారా, మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. చదవబడిన వాక్యమునకు ప్రభు తన కృపా ఆశీర్వచనమును అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలను వచ్చినట్టయితే. సర్వశక్తిమంతుడా, దయాళుడా, నీకు వందనాలు. నువ్వు గొప్ప దేవుడవు, కనికరమంతుడవు, మహాదేవుడవు ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు. మా తండ్రి, చదవబడిన లేఖన భాగమును స్వయంగా పలికిన మాటలు, ఆ మాటలను ప్రభువా నీ వినికిడిలో దీవించి ఈ దినము గొప్ప పరిశుద్ధాత్ముడు ఉండి మాతో మాట్లాడి ప్రభువా మా యొక్క ఆత్మను ప్రభు పోషించుకున్నట్టుకు తండ్రి నీ కృపా వాక్యమును దయచేసినందుకు నీకు వందనాలు. ఇటు గొప్ప కార్యమును బట్టి ప్రభు ఈ దినం మేము సంతోషిస్తూ, నా తండ్రి మీరే రంగం మీదకి వచ్చి మాకు బోధించి నాయన నీ కృపకు పాత్రులుగా చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమును స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. గమనించండి, ఇప్పుడు మనము ఏకము చేయటను గూర్చి మాట్లాడుకుందాం. దేనిని గూర్చి? దేనిని గూర్చి? ఏకము చేయటను గురించి మనము మాట్లాడుకుందామండి. చూడు, ఐక్యము చేయు కాలము ఇది. ఏ కాలం ఇది? ఐక్యము చేయు కాలం. కాలమును ఐక్యము చేయు సూచనను గురించి కూడా మనం మాట్లాడుకొనిచున్నాము. కాలమును ఐక్యం చేస్తున్నప్పుడు ఏముంటుందంట? సూచన కూడా అక్కడ ఉంటుంది. మీరు గమనించాలి. హల్లెలూయా. కాబట్టి యేసు అక్కడ ఉన్నప్పుడు మనం చదివినట్లుగా ఆ దేవాలయపు యాజకులు, ఆ యొక్క సద్దుకాయులు మరియు పరిసయ్యులు వాళ్ళు వచ్చి ఏమని అడిగారు? ఒక సూచక క్రియ చెయ్యండి అని అడిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవాలయపు యొక్క యాజకులు కాలమును లేక కాలం యొక్క సూచన వివరించే సామర్థ్యము వాళ్ళు కలిగి లేనందుకు ఆయన గద్దించుచున్నాడు. ఏమనంటే, మీరు ఆకాశ వైఖరిని వివేచిస్తారు కానీ ఈ కాలం యొక్క సూచనని మీరు గ్రహించలేకున్నారు అని వారిని ఆయన గద్దిస్తా ఉన్నాడు. చూడండి, జీవించుచున్న కాలం యొక్క సూచనను వివేచించగలుగుట జనులకు ఎల్లప్పుడూ గొప్ప సంగతిగా ఉన్నది. ఈ దినం మనం కూడా జీవించుతున్న ఈ కాలమున మనకివ్వబడిన సూచనను వివేచించటానికి మన జనులకు అది ఎల్లప్పుడూ గొప్ప సంగతిగానే ఉన్నదండి. ఎందుకనగా దానిని దేవుడు తేట తెల్లముగా రాసి ఉంచాడు. అందువలన ఎవరునూ తెలియదని తప్పించుకోవటానికి వీల్లేదండి. హల్లెలూయా. కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథం నుంచి చూస్తే
మామూలుగా మనం వెనక్కి వెళ్ళి ఇతర సేవకుల నుండి, బైబిల్ కాలంలోని బైబిల్ యొక్క ఇతర దాసుల నుండి మనము ఉదాహరణలు తీసుకుంటాం. నోవా కాలంలోని సూచనలు తీసుకుంటాం, దానియేలు కాలంలోని సూచనలు మనం తీసుకుంటాం, ఇంకా ఆయా సూచనలు అవన్నీ మనం తీసుకుంటా ఉంటాం. అయితే ఈ రాత్రి సమయమును చూడండి, మనము కొంత వాక్యాన్ని మనము సూచనలు మనము తెలుసుకుందాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగినట్లుగా ఒక సహజ కాల సూచనను దేవుడు ప్రతి యుగమును కిచ్చుట పరిపాటి. పరిసయ్యులు తమ కాలమును ఎరిగి ఉండవలసినది, ఆ కాలం ఏమై ఉండినో వారు తెలుసుకుని ఉండవలసి ఉన్నది. ఆయన మరి ఒక చోట ఇలాగ చెప్పెను, మీరు నన్ను ఎరిగి ఉండిన ఎడల నా దినమును కూడా ఎరిగి ఉందురు. ఆమేన్. హల్లెలూయా. మనం అర్థం చేసుకున్నాడు చాలా గొప్ప సంగతి అండి. కాబట్టి మనము ప్రభువును ఎరిగి ఉంటే, అంటే ఈ దినము వాక్యమును మనము ఎరిగి ఉంటే, ఆ ఏ దినములో మనం నివసిస్తున్నామో ఎరిగి ఉంటామండి. హల్లెలూయా. కాబట్టి ప్రవక్తల గురించి వారెల్లప్పుడూ పలికినది ఈలాగు పలుకుతా ఉంటారు. ఎందుకంటే వారికి గ్రహింపు ఉన్నది. ప్రభు యొద్ద నుండి దర్శనములను పొందుట వలన అది వచ్చినది. ఎక్కడి నుంచి అంట? ప్రభు నుండి దర్శనములను పొందుకునటం వలన వారికి గ్రహింపు ఉన్నది. కాబట్టి వారు ఎల్లప్పుడూ సత్యం పలుకుతా ఉంటారు. ఆనాటి ప్రవక్తల యొద్దకు యెహోవా యొక్క వాక్కు వచ్చెను. చూడండి, వారు గ్రహింపును కలిగి ఉన్నారు. దేవుని వాక్యము ద్వారాను ప్రవక్తల, చూడండి, దేవుని వాక్యము ద్వారా ప్రవక్తలు దానిని పొంది ఉండిరి. అప్పుడు ప్రవక్తలు ఒక సూచన ఇచ్చిరి. కాబట్టి వారు ఏం చేస్తున్నాడు? ఒక వ్యక్తి మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చాలా కాలం పాటు ఒక ప్రక్కనే పరుండాల. అది దేవుడిచ్చిన వాక్యం. ఆ ప్రవక్తకి ఏం చెప్పారంటే, నీవు నేను చెప్పే కాలం వరకు ఎట్ట పండాలి? ఒకటే ప్రక్కన పండాలంటే ఇంకా పండాలి అంతే. చూడండి, మరలా తిరిగి మరొక పక్క పరుండాలని మరొకసారి చెప్పాడు. అప్పుడు మరొక పక్కనే పండుకోవాలని. ఇంకొక వ్యక్తి చెప్పాడు, ప్రభు నువ్వు బట్టలు లేకుండా దిగంబరిగా ఉండాలి. అది ఒక సూచన ప్రజలకు. కాబట్టి దేవుడు ఏ సూచననిస్తే ఆ సూచనను మనము ఎరిగి ఉంటే మన కాలాన్ని మనము ఎరిగి ఉంటాము. కాబట్టి అలాగ వారు జీవించుతున్న కాలంలో ఎన్నో సూచనలను చూపించిరి. కాబట్టి భూమి ఆకాశం సృజించిన దేవుడు తన కాలమును సూచనల ద్వారా వెల్లడిపరుచినట్లు తన చేతి పనిని చేసి ఉన్నాడు. ఆ దేవుడే నేడును జీవించి ఉన్నాడు. మనం జీవించున్న కాలమును మనం చూస్తుండగా ఎవరో ఎక్కడో చూడవలసిన దానిని చూడకుండా అలక్ష్యము చేయుచున్నారని అవశ్యముగా చెప్పగలము. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు ఈ దినానికి ఇచ్చిన కాలం యొక్క సూచనలను మనము అంతగా చూచుట లేదు. అదండి ఇప్పుడున్న సమస్య. మనకు ఒక ఖచ్చితమైన సూచన ఇవ్వకుండా దేవుడు ఎన్నడూ ఈ కార్యములను జరగనీయడు. ఒక కార్యం జరుగుతుందంటే దాని అర్థం ఏంటి? ఆయన సూచనను తప్పకుండా ఇస్తాడండి. మనం అర్థం చేసుకున్నట్లు ఆయన సూచన ఇస్తాడు. ఇంకా ఎలా ఇస్తాడో మనము అర్థం చేసుకునేట్లు. అయితే నేడు బోధకులు ఏ విధంగా ఉన్నారంటే, మనము బైబిల్ సరిగా చదవటం లేదు. అప్పటి వలన వారు కూడా సరిగా చదవలేదు. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. అది సమయమని వారు తలంచుట లేదు. అప్పుడు వారు బహు సమాధానంగా మేము జీవించుచున్నాము అని తలంచారు. శాస్త్రులు, పరిసయ్యులు, ఆనాటి యూదులు వాళ్ళందరూ కూడా ప్రభు వచ్చి వెళ్ళిన తర్వాత ఏమనుకున్నారు? మేము చాలా సమాధానంగా హాయిగా జీవిస్తున్నాం, మాకు ఎలాంటి ఏవి బాధలు, ఇక్కట్లు, యుద్ధాలు లేవు అని వారు అనుకుంటా ఉన్నారు. అయితే చూడండి, ప్రభు ఏం చెప్తా ఉండు, నా రాకడ రాత్రి జామున దొంగ వచ్చినట్లుండి నన్ను యేసు చెప్పాను. ఆయన రాకను గురించి జనులు తెలియని స్థితిలో ఈ దినం మనం ఉన్నామండి. చాలా మంది ఆయన రాకడను గురించి ఏందో చూద్దాములే అని ఒక తెలియని స్థితిలో ఉన్నారండి. కానీ ఆయన్ను కలుసుకొని వెళ్ళుటకు వెళ్ళిన కన్యకులు కొందరున్నారు. వారిలో సగం మందికి దివిటీలలో నూనె ఉండినందున వారు సిద్ధపడ్డారండి. వారు ఆ సూచన కొరకు కనిపెట్టి చూచుచుండిరి. ఈ రాత్రి వారి నిమిత్తమే మనం మాట్లాడుకుంటా ఉన్నాం.
ఈ రాత్రి ఎవరైతే సూచన కొరకు కనిపెట్టుకొని ఉంటున్నారో దేవుడు వారి కొరకు రాబోతా ఉన్నాడు. సూచన కొరకు ఎదురు చూసిన వారి కొరకు, ఆయన రాకడ యొక్క సూచన కొరకు ఎదురు చూసిన వారికి దేవుడు రాబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ సూచన విశ్వాసతో ఏకమగుట మీరు చూచుచున్నారు. ఏ పక్కదన్నాను. ఇంకా మనం ఏం చేస్తా ఉన్నారు? ఆ సూచన ఏమవుద్దంట? విశ్వాసతో ఏకమవుతుంది అంటండి. కాబట్టి నేను ఈ విషయములను వారిని అనగా విశ్వాసాలను ఉద్దేశించి చెప్పుచున్నాను. ఈ విషయాలని మనం ఎవరి కోసం చెప్పుకుంటున్నాము? విశ్వాసుల కొరకండి. హల్లెలూయా. ఎందుకంటే అవిశ్వాసి దానిని ఎన్నడూ చూడడు. ఈనాడు ఆయన భూమి మీద ఉన్నచో ఎంత గద్దింపుగా అది ఉండును. నీకెన్ని సూచనలు ఇచ్చాను రా నన్ను గుర్తుపట్టమని, నీకెన్ని సూచనలు ఇచ్చాను ఈ కాలాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని, అయితే నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది ఎంత గద్దింపుగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మనలో చాలా మంది బోధకులు ఈ సూచనను చదవలేకపోతా ఉన్నారు. ఇక్కడ ఈ ఆలయంలో అనుదినం మనం చదువుతున్న సూచనలు, చూస్తున్న సంగతులు బయట వారు గ్రహించలేకపోతా ఉన్నారు. ఇతరులు దాన్ని చదువుతున్నారు, కానీ దానిని నిర్లక్ష్యం చూపుతా ఉన్నారు. కొందరైతే అసలు దాన్ని చూడటం లేకపోతా ఉన్నారండి. కాబట్టి ప్రభువు ఒక చోట ఆయన ఒక జాతీయ సూచనను వారికి దయచేసాను. ఆనాడున్న ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడంట? ఒక జాతీయ సూచన ఇచ్చాడండి. యేసుక్రీస్తు వారు బ్రతికి ఆ యొక్క సజీవునిగా శరీరధారిగా ఉన్న రోజులలో యెరూషలేము చుట్టూ రాజ్యములు పోగొవుట చూసినప్పుడు చూడండి ఏంటిదంట? యెరూషలేము చుట్టూ రాజ్యములు లేదా దళ్ళ చేత చుట్టబడినప్పుడు మీరు పారిపోవుడి, అది తెలుసుకున్నప్పుడు మీరు పారిపోవుడి అని ప్రభు వారికి ఒక సూచన ఇచ్చాడండి. ఒక వాక్యాన్ని వారి పిల్లలకు ఇచ్చారండి. హల్లెలూయా. కాబట్టి ఆ సూచన, ఆ శ్రమ సమీపంలోనే ఉన్నదని వారికి తెలుసండి. కాబట్టి యెరూషలేము సైన్యములతో ముట్టడి వేయబడట మీరు చూసినప్పుడు అది సూచనగా ఉన్నది, ఇది తెలుసుకొనుడి. అట్లనే ప్రభు యొక్క రాకడకు ముందు సమయంలో ఉన్న ఈ గొప్ప ప్రవచనాత్మక గడియలో మనం దేవుని వాక్యం యొక్క వరసలోనికి వచ్చుచున్నాము నమ్ముచున్నాను. మనందరూ కూడా కలిసి సిద్ధపడవలసిన కాలముగా ఇది ఉన్నది. కాబట్టి ఇందులో చూడండి, ఆ యొక్క సమయంలో ఆ సూచనను ప్రభువు తన యొక్క శిష్యులకు ఇవ్వటం వలన, వారు అనేకులకు ఆ సూచనను చెప్పి వారిని సిద్ధం చేయటం వలన ఆ యొక్క యెరూషలేము ముట్టడించబడి ఆ యొక్క దేవాలయంతో సహా అన్ని కూడా సమస్తం పడద్రోయబడి కొన్ని వందల వేల మంది ఆ యొక్క యూదులు అనబడిన వారు చంపబడినప్పుడు ఏ ఒక్క క్రైస్తవుడు కూడా పట్టుబడలేదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఏ ఒక్క క్రైస్తవుడు కూడా పట్టుబడలేదండి. కానీ యూదులు పట్టబడ్డారు, వారు చంపబడ్డారు, వారు కోయబడ్డారు, వారు చంపబడ్డారు అన్నమాట. ఎందుకంటే వారు ఏం చూశారు? ప్రభు చెప్పిన సూచనను చూసి కదలిపోయారు. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటిదే ఏం చేశారంట? ప్రభు యొక్క సూచనను చూసి కదలిపోయారండి వారు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన చెప్పాడు, ప్రభు మిద్దెనున్నవాడు కిందికి దిగి రాకూడదు, పొలంలో ఉన్నవాడు తిరిగి రాకూడదు, తన పై వస్త్రము తీసుకున్నట్టుకు వాడు తిరిగి రాకూడదు, కానీ పారిపోవాలి. ఇది పక్కదే. హల్లెలూయా. పక్కదేమా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మీరు పారిపోవుట చలికాలం అందైనను విశ్రాంతి దినమందైన జరగకుండా ప్రార్థించుడి. ఎందుకనగా చలికాలంలో కొండలన్నీ మంచుతో నిండి ఉండును. ఎంతసేపు? విశ్రాంతి దినమున గవిని మూయబడిన ద్వారము మూయబడుతుందండి. అప్పుడు వారు క్లిష్ట పరిస్థితులు చిక్కుకుంటారని ప్రభు ముందుగానే ఏం చేశాడు? వారికి తెలియచేశాడండి. దేవుని మహిమ కలుగును గాక. ఆ సూచనను వారికి ఇచ్చాడండి. కాబట్టి ఏ క్రైస్తవుడు కూడా యెరూషలేము టైటస్ చక్రవర్తి తోటి పట్టుబడి నాశనం చేయబడినప్పుడు ఏ ఒక్క క్రైస్తవుడు కూడా అందులో చిక్కుబడిపోలేదండి. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు? వారికి ముందుగానే
ఆ వాక్యం అనే సూచన ఉన్నదండి. హల్లెలూయా. దేవుని దాని మహిమ కలుగును గాక. ఇప్పుడు కూడా మనం ఆ విధంగా ఉండరాదని మనం ప్రార్థించాలి. హల్లెలూయా. ప్రభువు అన్నట్టు దాని కొరకు మీరు ప్రార్థించండి. ఆ విధంగా ఉండకుండా వారిలో ఒక్కరు కూడా అక్కడ చిక్కుకోనకుండా ప్రార్థించిరి. వారు తప్పించుకొనిరి. ఎందుకనగా వారు సూచనను చూచి అక్కడ నుంచి వెడలిపోయిరి. ఆమేన్. హల్లెలూయా. మనం జీవించుతున్న కాలపు సూచనను నేటి సంఘములు మరింతగా చూడవలసి ఉన్నవి. చూడాలి. చూడండి, ఈ దినము మనం జీవించున్న కాలములో నేటి సంఘాలు మరింతగా ఈ కాలము సూచనను చూడవలసి ఉన్నదండి. ప్రాణమును దక్కించుకొనుటకు సాధ్యమైనంత త్వరగా కల్వరి యొద్దకు మనం పారిపోవాలి. అదండి ఈ సూచన. ఏంటిది? మన ప్రాణమును దక్కించుకోవటానికి సాధ్యమైనంత వరకు కల్వరి యొద్దకు పారిపోవాలి. ఏదో ఒక సంఘం యొద్దకు కాదు, యేసుక్రీస్తు వద్దకు మనం వెళ్ళాలి. ఆయనతో నిన్ను ఏకము చేసుకోవాలి. ఏదో ఒక సంస్థతో కాదండి, లేదా ఏదో సంఘ ఆచారములతో కాదు, క్రీస్తుతో ఏకము కమ్ము. నిశ్చయముగా ఆయనతోనే ఉన్నావని నీవు ఎరుగుము. మరేది నువ్వు తీసుకున్న జాలవు, అది ఆయనే అను నిశ్చయత నువ్వు కలిగి ఉండవలెను. అట్టి ఐక్యతలోనికి ఇది మనము రావాలండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు బాగా గమనించండి, ప్రవక్త చెప్తా ఉన్నాడు, ప్రకృతిని గమనించండి. దేన్ని చెప్పాలి? దేన్ని గమనించాలి? ప్రకృతిని గమనించండి. ప్రకృతిని గమనించినచో ప్రకృతి కూడా అదే చేయుచున్నది. ఏమి చేయుచున్నది? సూచనలను ఏకము చేస్తా ఉందండి. ప్రకృతి దేవుని యొక్క సూచనల క్యాలెండరు. ఎటువంటిదంట? దేవుని యొక్క సూచనల క్యాలెండర్ అండి. హల్లెలూయా. ప్రకృతిని పరిశీలించండి యేసు వారితో చెప్పాను. చూడండి, సముద్రం గర్జించుచున్నది ఈ దినం. ఇంకా వివిధ విషయములు ఉన్నవి. పలు చోట్ల భూకంపాలు జరుగుతూ ఉన్నాయి, జాతీయ పోరాటములు జరుగుతూ ఉన్నాయి. ఒక దేశం మీదకి ఒక దేశము, ఆకాశమందు సూచనలు, భూమి మీద సూచనలు, ప్రతి చోట ఈ వచ్చుచున్న కాలపు సూచనలు కనబడతా ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మేఘాలను చూడండి. మేఘములను తుఫాను తీసుకుని వచ్చి ముందుగా ఎట్లుండునో మీకు తెలియనా? మనం చాలా మంది తెలుసు, చాలా చిన్న మేఘములు ఒక చోట కలిసి ఒక పెద్ద మేఘమగును. ఏమవుతున్నాయంట? ఒక చిన్న మేఘము అట్లాంటి ఒకదాని కలిసి ఒక పెద్ద మేఘమగును. దీనికి చిన్నపాటి గాలి వీస్తుంది, దానికి చిన్నపాటి గాలి వీస్తుంది. ఈ చిన్న మేఘానికి ఆ చిన్న మేఘానికి ఆ చిన్న మేఘానికి చిన్న చిన్నపాటి గాలులు వీసాక అవన్నీ కలిసి పెద్ద గాలిగా తయారగును. అప్పుడు అది గాలివానగా మారును. చూసారా? తుఫానుగా వచ్చుటకు ముందు అవి ఏకముగా కూడవలసి ఉన్నవి. అదండి, ఆ గాలి ఈ గాలి, ఆ మేఘం ఈ మేఘం అంతా కలుసుకొని గాలి వీసినప్పుడు అప్పుడేమవుతుందంట? తుఫానుగా అది మారి ఉధృతమైన వర్షం అన్నది పడతా ఉంటుంది. హల్లెలూయా. అట్లనే తమ ప్రాంతమును విడిచిపెట్టు ముందుగా కొంగలు గాని బాతులు గాని ఏకముగా కూడుకొనుటను మీరు గమనించండి. ఏం చేస్తాయంటే అవి? కొంగలు గాని బాతులు గాని ఏకముగా కూడుకుంటే ఎప్పుడు? తమ ప్రాంతమును విడిచి ఇంకొక ప్రాంతానికి వెలుచున్నప్పుడు అవి కలిసి ఏకమగును. ఈ చెరువు నుండి ఆ చెరువుకు, అక్కడి నుండి ఇక్కడికి అవన్నీ కలిసి ఎగురుట మీరు చూడగలరు. అవి ఏకమై ఎగిరిపోవుటకు సిద్ధపడును. అది ప్రకృతి ధర్మం అండి. దేవుడు ప్రకృతిని సృష్టించను. ప్రకృతి దేవుని యొక్క పథకం బట్టి పని చేయుచున్నది. అది ఒక ధర్మము, రాయబడని దేవుని యొక్క ధర్మశాస్త్రం అది. ఆ ప్రకృతి ఆయన యొక్క ధర్మశాస్త్రం ప్రకారము పని చేస్తున్నదండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బాతులు ఏకముగా పోగవుతాయని. ఒక నాయకుని వెనుక అవన్నీ ఎగురును. ఎట్లంట? ఒక్క నాయకుని వెనుక అవన్నీ కూడా ఏకముగా కలిసి ఎగురుతాయి. అక్కడ వాటికి ఎలాగో తెలియను,
అవి ఎలాగో చేయట జరుగునో అది మనకు తెలియదు, కానీ ఒక ప్రత్యేకమైన ఒక చిన్న బాతు నాయకుడు అని అవి ఎరుగును. తమ చిన్న బాతు నాయకుడిని అవి ఎరుగుతాయి. దాని చుట్టూ అవన్నీ చేరి తటాలున గాలిలోనికి ఎగురును. చూడండి, ఇప్పటికీ ఎప్పుడు అవి వేరొక చెరువుకు వెళ్ళలేదు, కానీ అవి బహు తిన్నగా అక్కడికి వెళ్ళును. ఎప్పుడు చూడని ఇంకొక ప్రాంతానికి, ఇంకో చెరువు దగ్గరికి అవి ఏం చేస్తాయి? తిన్నగా వెళుతాయి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. వాటికు చూడండి, ఎక్కడో ఉన్నటువంటి చెరువు తెరవదు, కానీ నీటి వాసనను బట్టి అవి ఏం చేస్తాయి? అక్కడికి చక్కగా ఎగిరిపోతాయండి. ఏ పొలానికి అవి వెళ్ళాలనుకుంటే ఆ పొలానికి అవి చక్కగా వెళ్తాయండి. హల్లెలూయా. అవి ఎగురుటకు ముందుగా ఆ సంవత్సరము తాము జన్మించిన ఆ గృహమును, ఆ సంవత్సరం పొడవున ఎగిరిన ఆ పరిశ్రమను అవి విడిచిపెట్టవలెను. అవి కలిసి ఏకమగును. ఆమేన్, హల్లెలూయా. అంతేనా, తమ నాయకుల చుట్టూ అవి గుమికూడి ఉంటాయంట. ఎట్లంట? తమ నాయకుల చుట్టూ గుమికూడి ఉంటాయంట. హల్లెలూయా. అయితే మానవునికి ఈ బాధ ఏర్పడింది. వాడికి ఏ బాధ లేదండి. తమ నాయకుల చుట్టూ అవి వెళ్తాం. తమ నాయకుడు ఎటు వెళ్తే అవన్నీ అటు వెళ్తాయి. అయితే తమ నాయకుడిని మానవుడు ఎరుగడు. మానవుడు ఎలా ఉన్నాడంట? తమ నాయకుడిని వెరగటం లేదండి. వారు ఒక శాఖ చుట్టూ గుమికూడుతూ ఉంటారు, లేకపోతే ఒక బిషప్ని, ఒక మానవుడి చుట్టూ వారు పోగవుతారు, కానీ వారి నాయకుని చుట్టూ వారి గుమికూడటం లేదు. ఇది ప్రజలు తమ నాయకుడు ఎవరో సరిగా తెలుసుకోవటం లే. ఎవరన్నా మనం నడిపిస్తే చాలు, ఒక పెద్ద పాస్టర్ నడిపిస్తే చాలు, లేకపోతే ఒక బిషప్ అని పేరు పెట్టుకున్న మనం నడిపిస్తే చాలు, లేకపోతే ఒక ఎమ్మెల్యే మనం నడిపిస్తే చాలు అంటే రకరకాలుగా మనము అనుకుంటున్నాం. కానీ సరైన మన నాయకుడు ఎవరంటే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరియు ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ నాయకుడిని మనం కనుగొని ఆయన ఎటు వెళ్ళమంటే అటు మనము కలిసి ఎగరవలసిన వారమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ఇంకొంచెం చూడండి, తేనెటీగలు ఏంటి అంట? తేనెటీగలు పోగొట్టడం మీరు ఎన్నడైనా గమనించారా? అది తేనె పట్టు పెట్టు ముందుగా తమకు తాము తేనెటీగలన్నీ ఏకమగును, రాణి ఈగ చుట్టూ చేరును. రాణి ఈగ ఎక్కడుంటే వాటి చుట్టూ మిగతా ఈగలన్నీ కలిసి కట్టుగా ఏకమై సూచనగా ఉంటాయండి. అది నిజం. అది ఎక్కడికి వెళ్ళినను, రాణి ఈగ ఎక్కడికి వెళ్ళినను అవన్నీ అక్కడికే పోవును. దేవుని మహిమ కలుగును గాక. అది పట్టు నిర్మించు ముందుగా అన్ని తేనెటీగలు కూడా ఏకమగును. ఖచ్చితంగా అది ప్రకృతి అలాగే ఉన్నది. ఈ దేశములు ఏకమగుట, ఈ సూచనలు, జాతీయ సూచనలు, ఈ ప్రపంచంలోని వివిధ స్థలములలో భూకంపములు, ఇంకా ఎన్నో సంగతులు ఇప్పుడు మనము చూస్తా ఉన్నాం. ప్రపంచము ఏకముగా కూడి వచ్చుచా ఉన్నది. జనులను ఏకముగా తెచ్చుచున్నారు, సంఘములన్నీ కూడా ఏకముగా తెచ్చుచున్నవి. లోకమంతా కూడా ఎట్లుందంట? ఏకముగా కూడి వచ్చుచున్నవి. ఏకమగుటం అంతా కొనసాగుతుండగా మరొక ఏకమగుట కూడా జరుగుతున్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు లోకములో అందరు కూడా ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళు ఏకమవుతా ఉన్నారు. ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు ఏకమవుతారు. మనమంతా ఈ కులం మనమంతా కలిసి కట్టుకుంటారు, మన హక్కుల కొరకు, మన యొక్క ఆత్మ కొరకు మనం పోరాడాల. అది ఒక కలిసి కట్టుకు ఒక సూచన. అదే సమయంలో చూడండి, మరొక ఏకమగుట కూడా జరుగుతున్నది. ఆమేన్, హల్లెలూయా. అదేంటిదంటే దేవుడు తన వధువును ఏకము చేయుచున్నాడు. ఒక పక్క లోకము తన యొక్క పనిని తాను చేసుకుంటూ ఏకముగా తమ తమ జాతిని కలిసి వాళ్ళు ఎగురుతా ఉంటే, దేవుడు కూడా ఏం చేస్తున్నాడంట? తన వధువును ఏకము చేస్తున్నాడు. ఆమె తూర్పు నుండి మరియు పరమట నుండి ఉత్తరము నుండి మరి దక్షిణం నుండి ఏకమై వచ్చుచున్నది. ఇది ఏకముగా కూడు కాలం ఇది.
ఇప్పుడు అది కొనసాగుచున్నది. ఆమె అంటే వధువు ఎందుకు కొరకు ఏకమగుచున్నది? ఎత్తబడుటకు ఏకమగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఆమె ఎందుకు కొరకు ఏకమవుతున్నది? ఎత్తబడుటకు ఏకమవుతున్నది. దేవుడు ఆమెను ఆ విధంగా సిద్ధపరచుచున్నాడు. ఏకము చేయుట. దేనితో ఆమె ఐక్యము చేయబడును? వాక్యముతో ఐక్యము చేయబడును. భూమి ఆకాశములు గతించిన కానీ నా మాట అన్నాడు గతించదని. ఏ శాఖలైతే ఎవరు ఏది చెప్పినా గాని లెక్క చేయక వధువు తన్ను తాను యెహోవా ఇలాగు చలవించుచున్నాడుతో ఏకము చేసుకొనుచున్నది. ఆమె తన్ను ఐక్యపరచుకొనుచున్నది. ఆమె సిద్ధపడుచున్నది. ఎందువలన? ఆమె ఒక వధువై ఉన్నది. అది నిజమండి. నిజముగా మనం ఒక వధువు అయినట్లయితే మనందరం ఏమవుతున్నామంట? ఒక శరీరంలోనే అవయవం. ఇవన్నీ కూడా ఏకమై ఒక సూచనగా ఉన్నప్పుడు ఒక మనిషి ఆకారం అన్నది కనపడుతుందండి. హల్లెలూయా. చూడండి, ఈ రెక్క ఒక సైడ్కి పోయి, ఈ రెక్క ఒక సైడ్ పోయి, కాళ్ళు ఒక సైడ్ పోయి, ఈ కాళ్ళు ఒక సైడ్ పోయి, లోపల ఉన్న అవయవాలన్నీ ఆడికి సైడ్కి పోయారనుకో ఒక ఆకారం కనపడుతుందా? ఒక ఐక్య సూచన అనేది కనపడుతుందా? కనపడదండి. కానీ అవన్నీ ఏకముగా ఉన్నప్పుడు ఒక సూచన అన్నది కనపడదు. ఒక మనిషి ఆకారం అన్నది అక్కడ కనపడుతుందండి. హల్లెలూయా. ఆమె తను పెళ్లి కుమారుడితో ఏకము చేసుకొనుచున్నది. వాక్యమే పెళ్లి కుమారుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి మన మధ్య నివసించినదండి. హల్లెలూయా. కాబట్టి సంఘము లేదా వధువు మరియు వాక్యం అలాగూ ఒక్కటిగా ఆగుచున్నది. చివరకు వాక్యము తానే పెళ్లి కుమారుడు యొక్క పనిని నిర్వహించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఒక కలయిక ఉన్నదండి. అది సంఘములో చేరుట కాదు, కానీ యేసుక్రీస్తుకు కట్టుబడి ఉండుట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము ఈ ప్రకృతి పరమైన ఈ లోక సంబంధమైన ప్రతి దాని నుండి పారిపోవలసిన కాలం ఇది. యేసుక్రీస్తుకు మనము కట్టుబడవలసి ఉన్న కాలం ఇది. ఇది ఏకమగు కాలము. దేవుడు తన వధువును కలుపుకొని ఏకము చేసి తిరిగి తీసుకొని వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానం యొక్క మాటలను ఏకము చేయుచున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కొంచెం జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యము కింద వధువు ఏకము కావలసి ఉన్నది. ఎక్కడంట చెప్పాలి? ఎక్కడంట? దేవుని వాక్యము కింద వధువు ఏకము కావలసి ఉన్నది. అది చేయుటకు దేవుడు పరలోక సూచనలు సంగతులను పంపి అక్కడ ఒక రాజ్యం ఉన్నదని సంగమునకు రుజువు చేయుచున్నాడు. మీ కొరకు ఒక పరలోక రాజ్యము ఉన్నది, మీరంతా ఏకము కండి, మనమందరం అక్కడికి ఎగిరి వెళ్ళవలసి ఉన్నదని సూచన ఆయన ఇచ్చాడండి. మనం విశ్వాసులకు ఒక్కసారిగా అప్పగించబడిన విశ్వాసము ఒకసారి తిరిగి చేయబడుతా ఉన్నదండి. ఈ రోజున జరుగుతున్నది అదే. దేవుని మహిమ కలుగును గాక. అయితే మనం ఏం చేస్తున్నామంటే ప్రజలుగా ఈ దినము ఎవరి చాకకు సంబంధించిన విధానాలు వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. ప్రతి జాతి, ప్రతి రంగు, ప్రతి ఆచారం, స్త్రీ మరియు పురుషులు ఏకమగు కాలముగా ఇది ఉన్నది. ప్రతిదీ క్రీస్తు ఆధ్వర్యంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా తిరిగి వాక్యమునకు వచ్చే కాలం అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. తండ్రుల యొక్క విశ్వాసము తిరిగి వధువును సమకూర్చబడుటకు వచ్చుచున్న కాలముగా ఉన్నది. ఈ కాలములో ఇది తప్ప మరి ఏదియో జరగటము లేదండి. పరలోకం నుండి ఎట్టి సూచన వచ్చినా ఒకసారి మనం గమనించాలి. దేవుడు అగ్నిస్తంభంగా మన మధ్య ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క సూచనలు అద్భుతములు మనతో ఉన్నవి. ఆయనతో మనతో మాట్లాడుచుండగా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతిది పొల్లుపోకుండా జరుగుతా ఉన్నదండి. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడ నిలబడి ఉన్నామో మనము చూడవలసి ఉన్నది. కాలము ఏకము చేయబడుట మనము చూస్తా ఉన్నామండి. హల్లెలూయా. ఇంకా చూడండి, రాజ్యంలో ఏకమవటం మనం చూస్తున్నాం, ప్రపంచం ఏకమవటం మనం చూస్తా ఉన్నాం, కమ్యూనిజంలన్నీ ఏకమవటం మనం చూస్తా ఉన్నాం, సంఘములు ఏకమవటం మనం చూస్తా ఉన్నాం. అలాగనే దేవుడు తానే వధువుతో ఏకమవటం మనం చూస్తున్నాము. చివరకు ఆయన సంఘము ఒకటగును, కలిసిన కుటుంబం వల్లే ఏకమగును. ఆమేన్, హల్లెలూయా.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు తన జనులతో ఏకమగుచున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యముతో వధువు ఏకమగుచున్నది. ఎందుకు? వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే పెళ్లి కుమారుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అనగా వాక్యమును విను వ్యక్తి కలిసి దేవునితో ఏకమవుతున్నారు. ఎవరు ఏకమవుతారంట? వధువు. ఎవరు ప్రభుతో ఏకమయ్యేది? వధువు. వధువు ఎవరు? ఎవరైతే వాక్యమును వింటారో వారు వధువు. సింపుల్ అండి. హల్లెలూయా. మరెవరో వధువు కాదండి. దేవుని మాటను ఎవరైతే వింటారో వారు వధువు అండి. హల్లెలూయా. అప్పుడు ప్రభువు ఆ యొక్క వధువు ఏకమై వచ్చుతా ఉన్నారు. ఎక్కడ వివాహములో ఏకమగునట్లు వారు ఏకమగుచున్నారు. వారు ఒక వివాహం కొరకు సిద్ధపడుచున్నారు. వారు ఒక్కడగుచున్నారు. వాక్యము నీవే అగును, నీవు వాక్యముగా మారుదువు. ఆమేన్, హల్లెలూయా. అలాగా వాక్యము నీ లోపలికి తీసుకున్నప్పుడు, నీవు వాక్యముగా మారినప్పుడు ఆ దినమున ఏమగునో మీరు ఎరుగుదురా. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా వారగుదు. నేను తండ్రి అందును, తండ్రి నా యందును, నేను మీలోను, మీరు నాలోను ఉన్నారని ఆ దినమున మీరు తెలుసుకొందురు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఒక వధువుగా ఒకే దేవుని ద్వారా ఏకము కాబడితిమి. ఒక ఆత్మ కింద మనం ఏకమైతిమి. దేవుని యొక్క ఆత్మ దేవునితో ఒక పరిశుద్ధాత్మ ఐక్యతతో దేవునికి ఒకే పరిశుద్ధ వధువుగా నుండుటకై మనమందరం ఏకమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. అది పూర్తిగా సత్యం అండి. శరీరం యొక్క ఐక్యత, శరీరం ఒక వధువుగా ఎదురు చూచుచున్నది. అది వధువుగా ఉన్న ప్రకారము మనమును వధువుగానే మనను పిలుచుకుందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఇది వధువు ఐక్యపరచబడు కాలము. సంఘం అంతా చేరువుగా కూడి వచ్చుచున్నది. మనం ఒకరి నుండి ఒకరు దూరము కాజాలని ప్రేమను అది మనలో పుట్టించవలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అది నిజమండి. నీవు ప్రజలను ప్రార్థించవలసమని యాచించని అవసరము లేదు. దేవుని ఆరాధించమని జనులను నీవు అడగనవసరము లేదు. ఏది సరైనదో అది చేయుడని వారిని నీవు అడుక్కోవాల్సిన అవసరం లేదండి. వారంత ప్రేమతో ఉన్నారంటే ఆ క్రియలు చేయకుండా ఇక ఉండలేకున్నారు. అదండి నిజమైన ప్రేమ, నిజమైన వధువు. దేవుని వాక్యం విన్నట్లయితే చూడండి, నువ్వు ప్రార్థన చేయి చెప్పాల్సిన అవసరము లేదు. దేవుని ఆరాధించు చెప్పాల్సిన అవసరము లేదు. ఇది ఏది సరైనదో ఆ సరైనది చేయండి అని చెప్పవలసిన అవసరము లేదండి. హల్లెలూయా. మనం ప్రేమను కలిగి ఉంటే ఇవన్నీ కూడా చేస్తామండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వధువును ప్రవక్త ఒక అందమైన చిన్న బాలికతో పోలుస్తా ఉన్నాడు. ఒక అందమగు చిన్నది, ఒక చక్కని బాలిక తాను ఎంతో పిచ్చిగా ప్రేమించుచున్న ఒక అందమగు యువకుని వివాహము చేసుకొని ఉన్నదనుకుందాం. అది ఆమె యొక్క సొంత జీవితము కన్నా విలువగా కనిపించును. ఈమె కంటే కూడా అతనే విలువగా కనిపిస్తారండి. వారు వివాహం చేసుకొని పొందుతున్నారని ఆమెకు వెంటనే తెలియను. ఆ వివాహ దినము సమీపించుచుండగా ఆ చిన్నది అటు ఇటు తిరుగుచుండెను. ఆమెను, హల్లెలూయా. ఆమె సమస్తమును సిద్ధపరచుకొని ఉండును. ఆమె పూర్తిగా అతనికి సమర్పించుకొనును. అది నిజమండి. అతనికి సంతోషముగా నుండి ప్రతిదీ ఆమె చేయగోరును. ఆమేన్, హల్లెలూయా. ఈనాడు సంఘం యొక్క విధానం కూడా అలాగే అయి ఉండవలెను. మన జీవితము క్రీస్తు ద్వారా దేవుని యందు దాసబడి పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి ఉన్నది. కాబట్టి మన యొక్క జీవితాన్ని పూర్తిగా మన పెళ్లి కుమారులతో, మన వధువు లేదా మన ప్రేమించని యువకుడు అయినటువంటి యేసుక్రీస్తుకు సమర్పించుకోవలసిన వారమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు సంఘమును ఒక చోటకు సమకూర్చుచున్నాడు. ఆ గొప్ప ఐక్యతలోనికి వెళ్ళుటకు, పెళ్లిలోనికి వెళ్ళుటకు ఎత్తబడుట రానై ఉన్నది. మానవుడు దేవుడు అప్పుడు నిత్యత్వము కొరకు ఏకమగుదురు. కాల పరిమితి గల జీవులు నిత్యత్వముతో ఏకమగుదురు.
ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనం మేల్కోవాలండి. ఏం చేయాలి? మేల్కోవాలి. మనల్ని మనం దులుపుకోవాలి. అది త్వరగా చేయాలి. మనం ఎక్కడున్నామో ఈ వైపు చూడండి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క వెలుగు మన మార్గంలో ప్రకాశించుతున్నదండి. ఇప్పుడు సర్వోన్నతుడగు దేవునికి మహిమ. మనము ఎవరిని ప్రేమించుచున్నామో, ఎవరు మనలను ఈ చోటుకు తీసుకొని వచ్చినో ఆ యేసుక్రీస్తును మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్తం యొక్క వెలతో కొనబడిన ఆయన ప్రజలముగా మనం ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి క్రీస్తుతో ప్రతి ఒక్కరూ ఏకమగుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. మనకున్న సమస్తము ఆయనకు సమర్పించుకుందుముగాక. మన ఆత్మ, దేహము, మనస్సు పూర్తిగా యేసుక్రీస్తుకు సమర్పించుకుందుముగాక. మరియు ఆ ఏకమగు కాలము కొరకు మనము ఎదురు చూస్తుందుముగాక. ఆమేన్. హల్లెలూయా. మరియు దేవుని పూరం మ్రోగినప్పుడు మరి యొక్క సమయం అన్నదే ఉండదండి. మరి ఆ ఉదయము నిత్యము ఉండును. ప్రకాశవంతంగా నిర్మలముగా ఆ ఉదయం ఉంటుందండి. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేచినప్పుడు, మరియు మనము ఆవలిగట్టుకు పోగా ఉన్నప్పుడు, హల్లెలూయా, సజీవుడైన పెళ్లి కుమారుతో కలిసి మనం ఉందుము. ఏకమగుటకు మనం ఈ దినం వెళ్తా ఉన్నామండి. దేవుడు సంఘమును తన మాటతో ఏకము చేయుచున్నాడు. అప్పుడు వారిద్దరూ ఒక్కటి అగుదురు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువు అంటుండు, నేను నీతో ఉన్నవాడను. ఏమంటుండు? నేను నీతో ఉన్నవాడను. కాబట్టి దేవుడు ఈ కాలంలో ఏ సూచనలు మనకిచ్చాడో ఆ సూచనలు మనం చూసినప్పుడు కాలము, సూచనలు రెండు ఏమవుతా ఉన్నాయి? ఏకమవుతా ఉన్నది. ప్రజలు ఏకమవుతా ఉన్నారు. ఏ జాతి పక్షులు ఆ జాతి పక్షులు ఏకము అవుతా ఉన్నాయి. ఈ దినము లోకములో కూడా ఏ దేశం, ఇది మా దేశం, మేమంతా ఏకముగా ఉంటాం. ఇది మా దేశం, మేమంతా ఏకముగా ఉంటాం. ఇది మా జాతి, మేమంతా ఏకముగా ఉంటాం. ఇది మా మతం, మేమంతా ఏకముగా ఉంటాం. ఇది మా కులం, మా కులందరూ మేము ఏకముగా ఉంటాం అని జరుగుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. కానీ ఇదే సమయంలో ప్రభు ఏం చేస్తున్నాడు? తన వధువును తీసుకున్నట్టుకు తన వధువును కూడా ఆయన ఏకము చేయుచున్నాడు. ఆయన తన సంఘముతో శరీరం యొక్క తలగా ఉండి, శిరస్సుగా ఉండి ఏకము కాబోతున్న దినములలో మనము జీవిస్తా ఉన్నాం. ఆ విధంగా వాక్యముతోటి తన వధువును సిద్ధపరుస్తా ఉన్నాడు. కాబట్టి మనం మేల్కొని, మనం దులుపుకొని ప్రభువును మరెక్కువగా ఆరాధించి ఆయన కొరకు ఎదురు చూడాలని, ఆ ఎత్తబాటులో ఉండాలని, ఆ యొక్క పెళ్లి విందులో ఉండాలని మనము కోరుకుంటూ దేవుని నామని మహిమ కలుగును గాక. దేవుడు తన వాక్యమును దీవించును గాక. మనందరినీ కూడా ప్రభు దీవించును గాక. తలను వచ్చినట్టు ప్రార్థన చేసుకుందాము.